అందరికీ నమస్కారం. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన వినాయక చవితి సంబరాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు అనేక రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధికి మండపాలు ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన సీఎం దంపతులు. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ నిర్వహించారు. బీద పండితులు సీఎం దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో చంద్రబాబు పూజలు. విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వినాయక చవితి పూజలను నిర్వహించారు. 4 రోజులుగా ఆయన విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దీనిలో భాగానే అక్కడే పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనిత తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ ని కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. టీపీసీసీ చీఫ్ గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహేష్ గౌడ్ కు ముఖ్యమంత్రి సూచించారు. దీంతో పాటు వివిధ కమిషన్ చైర్మన్లు సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. పండుగ జరుపుకుంటూనే సహాయక చర్యలు. వినాయక చవితి పండుగను జరుపుకుంటూనే విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే బుడమేరు గండ్లు పూడ్చివేశామని స్పష్టం చేశారు. విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అన్నారు. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ల బదిలీలు. తెలంగాణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్గా సివి రంగనాథ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్, తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ డీజీగా మహేష్ భగవత్లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కమిషన్లకు చైర్మన్ల నియామకం. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కమిషన్లకు చైర్మన్ల నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్లు నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ సుమిత్ పట్టు వస్త్రాలు సమర్పించారు. 8న ధ్వజారోహణం, 9న నెమలి వాహనం, 10న మూషిక వాహనం, 11న శేష వాహనం, 12న చిలుక వాహనం, 13న గజ వాహనం, 14న రథోత్సవం, 16న ధ్వజారోహణం, 17న నంది వాహనం, 18న రావణ బ్రహ్మ వాహనం, 20న విమాన ఉత్సవం, 27న తెప్పోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ వివరించింది. ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మందికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గుమ్మలగుంట గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. నల్లమడ నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలడంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిత్యకృత్యమైన రైలు ప్రమాదాలు. దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ స్టేషన్ వద్ద జబల్పూర్ ఎక్స్ప్రెస్ 2 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పూరి, జలేశ్వర్, కియోంజర్, కృష్ణా మధ్య నడిచే లోకల్ ట్రైన్లు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. చివరి క్షణంలో అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్రమాదాల తీరుపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.